ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన యొక్క జీవితాలలో యుద్ధాన్ని ఆయన ముందుండి జరిగిస్తాడు. అనగా ఒకప్పుడు కత్తులు కటార్లతోటి యుద్ధం జరిగింది. ఇప్పుడు దేవుడు మన పక్షంగా నిలబడి మనం ఏం చేయొద్దు. ఒకానొక సందర్భంలో యెహోషాపాతు తోటి ప్రభు ఏమని సెలవిస్తాడంటే, మీరేం చేయొద్దు యెహోషాపాతు రాజా, మీరు యుద్ధానికి పోయి ప్రభు కలగజేసేటువంటి రక్షణ మీరు ఏమి చేయకుండా అట్లా నిలబడి చూడండి. యుద్ధాన్ని మీరు చేయొద్దు, నిలబడి చూడండి. కథన రంగంలో అంటే యుద్ధం చేసేటువంటి సమయంలో దేవుడు కలుగజేసేటువంటి రక్షణని మీరు నిలబడి చూడండి. దేవుడే యుద్ధం చేస్తాడు అని దేవుడు సెలవిస్తాడు. సేమ్ టు సేమ్ అదే విధంగా ఇప్పుడు మనము ఆయన సన్నిధిలో ఆయన కొరకు నిలబడి ఆయన యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఆయన మన పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు అని లేఖనం సెలవిస్తోంది. మనం యుద్ధం చేయొద్దు, మనం నోరు తెరవద్దు, చెయ్యొద్దు. నోరు తెరవద్దు, చెయ్యొద్దు. కానీ ఆయన ఏది చేస్తే శత్రువు అనేటువంటి వాడు పారిపోతాడో అదే జరిగిస్తాడు. బెదురు పెడితే బెదిరిపోతారేమో అని బెదురు పెట్టడం. వీడికి ఏది చేస్తే దారిలోకి వస్తాడు, ఏది చేస్తే వీడు దేవుని బిడ్డల ముందు నుంచి పక్కకు తొలగుతాడు అని ప్రభు ఏం చేస్తాడంటే, వాడికి చేయాల్సినటువంటి దానినే వాడికి చేసి వాడిని పక్కకు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృప ఈ రీతిగా మన జీవితాల్లో నిలబడి ఉంది. అపోస్తులుడైనటువంటి పౌలు సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వంన ఆసీనుడు ఆయన. దేవుని కుడి పార్శ్వంన కుమారుడైనటువంటి క్రీస్తు ఆసీనుడయ్యుండి ఆయన శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆయన పాదాల కింద పీట ఉంటుంది చూడండి. పాదాల కింద గొప్పవాళ్ళు, రాజులు, సామంతులు అని పిలువబడేటువంటి వారు ఎవరుంటారో వాళ్ళ సింహాసనం దగ్గర పాదాలు పెట్టుకోవటానికి పాద పీఠం అని ఉంటుంది. పీట లాగే ఉంటుంది. ఆ పాద పీఠం లాగా శత్రువులు దేవుని కాళ్ళ కింద అణచబడేంత వరకు దేవుడు మన రక్షకుడైనటువంటి క్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడంటే, తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఆసీనుడై ఉండి దేవుని కార్యాలని చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు తండ్రి ద్వారా అధికారం పొందుకొని ఇక్కడ ఎవడైతే విరోధిగా శత్రువుగా మన ముందు నిలబడతా ఉన్నాడో వానికి దేవుడు ఏం చేస్తాడంటే సరి అయినది జరిగిస్తాడు. నాలుక అనేది తిరగదు మాట్లాడటానికి, చెయ్యి అనేది లెగవదో, కాలు అనేది ముందుకు పడతాం. విరోధికి శత్రువుకి దేవుడు ఏం చేస్తాడంట, తగినటువంటి నాశనాన్ని కలుగజేస్తాడు. దేవుని యొక్క అమూల్యమైనటువంటి జీవవాక్యము మన తోవలో మన ముందు నిలబడి రండి వాక్యము ప్రకారంగా నడుచుకోండి అని మనకి సెలవిస్తా ఉంది. ఏం చేయాలి మనం? వాక్యము ప్రకారంగా ఆ మార్గంలో నడిచినట్లయితే శత్రువు అనేటువంటి వాడు కనపడకుండా తరిమి కొట్టబడతాడు. ప్రభువు చేత కనపడకుండా తరిమి కొట్టబడతాడు. ఏ ఒక్కడిని కూడా ఆయన వదిలిపెట్టడు. ఏ ఒక్కడిని కూడా ప్రభు వదిలిపెట్టడు. మన పక్షంగా నిలబడి మన ముందున్నటువంటి ఆయన విరోధులను అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పాదాల కింద అనగదొక్కుతాడు. వాడు ఎవడైనా సరే, ఎంతటోడైనా సరే, ఎంతటి కొమ్ములు తిరిగినటువంటి మొనగాడైనా సరే, వానికి ఎంత కొమ్ములు తిరిగిన మొనగాడైతే మాత్రం వాని శరీరంలో రక్తమే కదా ఉండేది, పెట్రోలు డీజిల్ అయితే ఉండదు కదా.
లేకపోతే కిరసనాయిల్ అయితే ఉండదు కదా, రక్తమే కదా ఉంది. రక్త మాంసాలు కలిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆయన చేతిలో నలిగిపోవాల్సిందే. శత్రువు అనేటువంటి వాడు అయ్యుండి ఆయన ముందు నిలబడాలని చూస్తే ఆయన ఏం చేస్తాడంటే పిండేస్తాడు. ఆమె ఆయన ముందు ఎర్ర సముద్రం పక్క తప్పుకుంది, యోర్దాను నది పక్క తప్పుకుంది. భూమి మీద ఖ్యాతిగాంచినటువంటి రాజులు ఓడిపోయారు. ఆయన సృష్టికర్త, సమస్తాన్ని కలగజేసినటువంటి అద్వితీయ దేవుడు. ఆ అద్వితీయ దేవుని యందు మనము నిలబడి నిరీక్షణ కలిగి ఈ ఒక్క బలి అయినటువంటి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ బలి అయినటువంటి దేవుడు ఉన్నాడు చూడండి, క్రీస్తు ఉన్నాడు చూడండి, కుమారుడు ఉన్నాడు చూడండి. ఈయన ఆయన శత్రువులని ఆయన పాదాల కింద అనగదొక్కే దేవుడు. ఆ అనగదొక్కే దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం, మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. మన నిమిత్తము యుద్ధం ఎవరు చేస్తారు? మన దేవుడైనటువంటి యెహోవా, తండ్రి అయినటువంటి యెహోవా పక్షంగా ఇప్పుడు క్రీస్తు మన పక్షంగా మన ప్రాణాలను విమోచించుట కొరకు, శత్రువు యొక్క బారి నుంచి మనల్ని రక్షించుట కొరకు ఒక్కసారి బలైపోయాడు చూడండి. ఈ బలి అయినటువంటి క్రీస్తు మన పక్షంగా నిలబడి ఈ రోజున యుద్ధం చేస్తా ఉన్నాడు. మన నిమిత్తము ఆయన బలి అయిపోయాడు. ఎందుకు? మనల్ని కాపాడటానికి. లేఖనం స్పష్టంగా చెప్తుంది, హెబ్రీయులకు 10:12, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులని తన పాదాల కింద పాదపీఠంగా చేయడం కొరకు తండ్రి కుడి పార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడు. మన నిమిత్తము యుద్ధం చేసిన వాడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు. బలి అయిపోయాడు కదా, మన కొరకు బలి అయిపోయి మనల్ని విమోచించాడు కదా, మనల్ని రక్షించిండు కదా. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. మనకు అపజయం కలగకుండా, మన విరోధుల యొక్క కబంధ హస్తాల్లో మనం చిక్కుకోకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ కాపాడే దేవుడు మనకు శాశ్వత కాలము తోడై ఉంటాడు. ఆమె ఆ శాశ్వతుడైనటువంటి దేవునికి మనము లోబడి మన నిమిత్తము యుద్ధం చేసి మన దేవునికి విశ్వాసాన్ని కనపరిచి ఆయనలో మనము నిలబడి ఉందాం. అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా మీ గొప్ప నామమును బట్టి నాయన, ఇదిగో నీవు మా పక్షం అయ్యుండి మా నిమిత్తము తండ్రి మా యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సందర్భంలో శత్రువులతో యుద్ధము చేయొచ్చు, శత్రువుల యొక్క కార్యములన్నిటినీ లాయపరచుచు, శత్రువుకు కలిగినటువంటి ప్రతి బలమును కూడా ఇదిగో తండ్రి ప్రతి దినము కూడా నీరు కారుస్తూ మీ ఘనమైన నామమును బట్టి నీ ప్రజలను ఆదుకొనుటకు సిద్ధపడిన పరలోకపు తండ్రి, మీ గొప్ప కృపను మీరు తండ్రి అయా అనుదినము నీ ప్రజల నిమిత్తము కనపరచుచు, నీ ప్రజల జీవితాలలో శత్రువుల ద్వారా వచ్చే ప్రతి అగ్ని బాణాన్ని తండ్రి మీ ఆత్మ చేత మీ పరలోకపు శక్తి చేత లయపరచి మా పక్షమందున్నటువంటి నీవు తండ్రి శత్రువు యొక్క ప్రతి కార్యమును కూడా లయపరచమని, శత్రువు యొక్క బలమంతటిని కూడా మీ పాదాల కింద పాదపీఠముగా చేయి వరకు మా పక్షమయ్యుండి మాకు మీ కృపను స్థిరపరిచి మీకు మహిమను తెచ్చుకోనమని పునరుద్ధానుడు ఉన్నటువంటి మీకు తండ్రి ఈ మనవులన్నిటినీ కూడా ప్రతిష్ఠించి యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండను కాక. ఆమేన్, ఆమేన్.